హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీ అయిన బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేసిన పాడవకుండా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా 1 కప్పు పచ్చెనగపప్పుని తీసుకుని కుక్కర్లో వేసుకోండి. వీలైనంతగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇలా కడిగిన పప్పులోకి 1 కప్పు పప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మిక్సింగ్ బౌల్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకుని ఇందులోకి 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి అయినా వేసుకోవచ్చు, లేదా 2 కప్పులు మైదా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి 2 కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని నీళ్లు కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఫైనల్గా పిండిని ఇలా రెడీ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పప్పును చూద్దాము. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకుందాము. మంచి బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు పప్పుకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్ స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద మందంపాటి కడాయి పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వీటైన తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకుని లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పప్పు పూర్ణము నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్లు చక్కగా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. నెల రోజుల వరకు పాడవదు, చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇలాచీ పౌడర్ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకుని లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్ణాన్ని చల్లారనిద్దామండి. నెక్స్ట్ ఇప్పుడు పిండిలో నుంచి మీడియం సైజులో పిండిని తీసుకోండి. ఇలా చేతితోటి రోల్ చేసుకోవాలి సాఫ్ట్గా. ఇప్పుడు బొబ్బట్లను తయారు చేసుకోవడం కోసం ప్లేట్ తీసుకోండి. ప్లేటు ఒక కవర్ని తీసుకోండి. డిష్ పేపర్ కానీ లేదా ఇంట్లో ఎలాంటి కవర్స్ ఉంటాయి కదా, కవర్ని తీసుకుని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దని తీసుకుని చేతితోటి సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా ఇలా తయారు చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా చేసుకున్నాక ఇప్పుడు పూర్ణంలో నుంచి కొద్దిగా మీడియం సైజులో పూర్ణాన్ని తీసుకుని ఇలా చేతితోటి రోల్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం బయటికి కనపడకుండా ర్యాక్స్ రాకుండా చక్కగా క్లోజ్ చేసుకోవాలండి. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా క్లోజ్ చేసుకోండి. అప్పుడు పూర్ణం బయటకు రాకోకుండా బొబ్బట్టు పాడవకుండా చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పూర్ణం బయటకు రాకుండా చక్కగా క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్లేట్ మీద పెట్టుకుని ఇలా చేతితోటి సాఫ్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఇంకొక కవర్ని తీసుకుని కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. పైన కవర్ వేసి వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా ఒత్తుకున్నారంటే చాలా సాఫ్ట్గా మృదువుగా చక్కగా వస్తాయండి. పూర్ణం బయటకు రాకుండా చక్కగా ఇలా ఈజీగా వస్తాయి. ఫస్ట్ టైం చేసేవారు ఇలా చేసుకోండి, చక్కగా వస్తాయి బొబ్బట్లు. చూడండి నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఇప్పుడు 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. కొత్తగా ట్రై చేసేవారు ఇలా ట్రై చేయండి. మొదటిసారి చేసిన పాడవకుండా చాలా బాగా వస్తాయండి. ఈ ఉగాదికి ఈ టేస్టీ అయిన ఈజీ అయిన బొబ్బట్లని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎలా కుదిరాయో మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.